అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీ నేతల మనసు మాత్రం భూముల చుట్టూనే తిరుగుతుంది. జగన్ జమానాలో ఎటు కబ్జాలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అలానే చేద్దామంటే కుదరదు. చిత్తూరులో కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ కీలక నేత చేసిన ప్రయత్నాన్ని సొంత పార్టీ నాయకుడే బయటపెట్టారు. దీంతో ఆ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయించడంతో వ్యవహారం రచ్చరచ్చవుతోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, భూముల పంచాయతీ ఏంటి, ఎక్కడ తేడా వచ్చింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ మావికన్ మచ్చ నుంచి తేరుకోలేక సతమతమవుతుంటే పార్టీ నేతలు విభేదాలతో వీధికెక్కుతున్నారు. ఎంతైనా కాంగ్రెస్ జీన్స్ నుంచి పుట్టిన పార్టీ కావడంతో కుమ్ములాట్ల సంస్కృతి పెరిగిపోయింది. హస్తం పార్టీ హస్తవాసి వైసీపీలోనూ ప్రబలిందని నేతల్లో వినిపిస్తోంది. చిత్తూరులో ఇదే పరిస్థితి ఉంది. పార్టీ నాయకులు ఎంసీ విజయానందరెడ్డి, బుల్లెట్ సురేష్ మధ్య నెలకొన్న అంతర్గత పోరు బహిర్గతం కావడంతో వీధి పోరాటాలకు దిగుతున్నారు. భూ వివాదం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టింది. కోట్ల విలువ చేసే భూమి అమ్మేందుకు విజయానందరెడ్డి చేసిన ప్రయత్నం సురేష్ జోక్యంతో బెడిసికొట్టింది. దీంతో ఇద్దరు కత్తులు దూసుకుంటున్నారు. ఎప్పటి నుంచో వీరిద్దరిది గురు శిష్య అనుబంధం. జగన్ పాలనలో బాగానే ఎదిగారు. ఇద్దరిది పెద్దిరెడ్డి వర్గమే. విజయానందరెడ్డి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేస్తే బుల్లెట్ సురేష్ మొదలయ్యార్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ పాలనలో ముందుగా కలిసి పనిచేసినా ఆ తర్వాత వివాదాలతో వర్గపోరు పెరిగిపోయి ఒకరినొకరు ఎదిరించుకునే పరిస్థితి వచ్చింది. 2024 ఎన్నికల్లో విజయానందరెడ్డి చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. బుల్లెట్ సురేష్ వ్యతిరేకంగా పనిచేయడంతో అప్పట్లో పరాజయం పాలైందని ఇన్ఛార్జ్ వాదన. గత ఎన్నికల తర్వాత బుల్లెట్ రవి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే థియోసాఫికల్ సొసైటీ భూముల వ్యవహారం ఇద్దరి మధ్య మరింత ఆజ్యం పోయడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. ఈ వివాదంలో పార్టీ పరువు బజారున పడడంతో బుల్లెట్ సురేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. చిత్తూరు నడిబొడ్డున ఉన్న కోట్ల విలువ చేసే థియోసాఫికల్ సొసైటీ భూమిని కాజేందుకు వైసీపీ కుట్ర చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రికి రాత్రే భూమిని చదును చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దుమారం సృష్టించింది. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టడంతో సొసైటీ ప్రతినిధులమంటూ కొందరు మీడియా ముందుకు వచ్చి భూమిని అమ్ముకునే హక్కు ఉందని చెప్పడంతో వ్యవహారం రచ్చకు దారితీసింది. ఇక సొసైటీ ప్రతినిధులు ఇలా చెప్పిన వెంటనే బుల్లెట్ సురేష్ జోక్యం చేసుకుని థియోసాఫికల్ సొసైటీ భూమిని కాజేందుకు తమ పార్టీ నేత విజయానందరెడ్డి కుట్ర పన్నారని మీడియాకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంలో మాస్టర్ మైండ్, సూత్రధారి, పాత్రధారి విజయానందరెడ్డి అన్నది సురేష్ మాట. భూములను అమ్మే హక్కు సొసైటీ ప్రతినిధులకు లేదని, విజయానందరెడ్డి తన వశం చేసుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న సురేష్ ఆరోపణలు కలకలం సృష్టించాయి. మరోవైపు ఇది జరిగిన కొద్ది గంటల్లోనే బుల్లెట్ సురేష్ తనను లైంగికంగా వేధిస్తున్నారని పని మనిషి ఆరోపించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కొత్త ట్విస్ట్. ఇది వైరల్ అవడంతో ఈ పోస్టును నమ్మొద్దని పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గతంలో సురేష్ ఇంట్లో బంగారం, వెండి ఆభరణాల చోరీ జరిగింది. దొంగిలించింది పని మనిషి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి నుంచి పని మనిషి సురేష్ ఇంట్లోకి రావడం లేదు. థియోసాఫికల్ సొసైటీ భూమిని కొట్టేసేందుకు విజయానందరెడ్డి కుట్ర పన్నారని సురేష్ ఆరోపించిన వెంటనే హౌస్ మేట్ తో ఈ పని చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో గానీ పోలీసులు మాత్రం బుల్లెట్ సురేష్ పై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక విజయానందరెడ్డి హస్తముందని సురేష్ వర్గం భావిస్తోంది. మొత్తంగా ఈ ఎపిసోడ్లో సురేష్ ను బలి పశువును చేశారన్న వాదనలు ఉన్నాయి. థియోసాఫికల్ సొసైటీ భూమిని కబ్జా చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని బయటపెట్టడంతో తనపై కక్ష కట్టి విజయానందరెడ్డి ఈ పని చేయించారని, ఇది ఏకపక్ష నిర్ణయమన్నది సురేష్ మాట. చిత్తూరు వైసీపీలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.